చారిత్రక కట్టడాలకు చరిత్రలకు నిలయం విజయనగరం జిల్లా. ఒక్క పార్వతీపురంలోనే దక్షిణ మధ్య రైల్వే ఎక్కడా లేని విధంగా 2 స్టేషన్లు నిర్మించింది. పార్వతీపురం టౌన్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అవి కూడా కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉండడం మరో విశేషం. అంతేకాదు, పార్వతీపురం టౌన్ లో ఆగే ప్రతి ట్రైను పార్వతీపురం స్టేషన్లోనూ ఆగుతుంది. పార్వతీపురంలో 1894లో మొదటిసారిగా దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించింది. ఆ తర్వాత 1975లో ట్రైన్స్ హాల్ట్ గా పార్వతీపురం టౌన్ స్టేషన్ ప్రారంభించింది. అయితే రాత్రిపూట రైళ్లేవి ఆగేవి కాదు. పార్లమెంట్ సభ్యులు కిషోర్ చంద్రదేవ్ చొరవతో 2 స్టేషన్లలోనూ అన్ని ట్రైన్లు హాల్టింగ్ అవుతున్నాయి. పార్వతీపురం టౌన్ కేవలం సింగిల్ ప్లాట్ఫారం, సింగిల్ లైన్ మాత్రమే. భారతదేశంలో సింగిల్ ప్లాట్ఫారం, సింగిల్ లైన్ పై ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడం ఒక్క పార్వతీపురం టౌన్ స్టేషన్ లోనే జరుగుతుంది. అందుకే అక్కడి వారంతా తమ ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలో బెలగాం టౌన్ రెండు రైల్వే స్టేషన్లు ఉండడం పార్వతీపురం పట్టణ ప్రజలు మిగతా ప్రాంత ప్రజల దగ్గర ఒక గర్వకారణంగా భావిస్తున్న విషయం. చాలా సౌకర్యం కూడా. బెలగాం ప్రాంత ప్రజలకు ఒక రైల్వే స్టేషన్, టౌన్ ప్రాంత ప్రజలు వేరే స్టేషన్కి రాకుండా అక్కడ ప్రజలు అక్కడ రైల్వే స్టేషన్ ఉండడం కూడా మన ప్రస్తుత కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ గారు గతంలో రాజ్యసభ సభ్యులుగా పనిచేసినప్పుడు టౌన్ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. పార్వతీపురంలో మోడల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రతిపాదన చేశారు. దీనికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మోడల్ రైల్వే స్టేషన్ తమ ఊరికి రావడం మంచిదే అని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎంతో గొప్పగా చెప్పుకునే 2 రైల్వే స్టేషన్లు లేకుండా పోతున్నాయనే బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం టౌన్ దూరం 1 కిలోమీటర్. ఈ 1 కిలోమీటర్ దూరంలో ఎక్స్ప్రెస్ ఆగడం కూడాను పార్వతీపురానికి ఒక చరిత్ర ఉన్నట్లే. ఈ 2 స్టేషన్ల మధ్యన ఒక ఆదర్శ రైల్వే స్టేషన్ పెట్టడానికి కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం ఉంది. కానీ ఒక చారిత్రక నేపథ్యంలో ఉండే 2 రైల్వే స్టేషన్లు తీసి ఒకటి పెట్టడం కూడా మాకు బాధాకరమే. అభివృద్ధి పేరిట చేపడుతున్న మోడల్ రైల్వే స్టేషన్ తో ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఆ 2 రైల్వే స్టేషన్లు త్వరలోనే కనుమరుగు కానున్నాయి.